ఎందుకు రాదా? మీరు చేసే పని వర్క్ యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ రాస్తారు సార్. ఇంజెక్షన్స్ వేసుకోవాలి 2 days. టాబ్లెట్స్ కూడా రాస్తున్నారు, అవి ఇవి వేసుకోవాలి. యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్ పట్టుకోవాలి వద్దులే సరిపోతుంది. ఈటోకే అమ్మా, సగమే ఈటోకి వేసుకోవాలి అంతే. ఏమా ఈటోకి అంతే చిన్నది బాగా చేస్తున్నాను. ఎయిర్ ట్రాకే కాబట్టి టెన్షన్ లేదు కదా, ఎయిర్ ట్రాకే కాబట్టి ప్రాబ్లం సార్ ఇది డ్రెస్సింగ్ అంటే సార్ ఇది అది అయిపోయింది కదా, డ్రెస్సింగ్ మళ్ళీ 2 days వచ్చి మార్చుకోవాలి కదా. దీనివైనా ఇది కట్టు ఎన్ని రోజులు పెట్టాలా? కట్టు 1 week వరకు పెట్టుకోవాలి, 1 weekకి మళ్ళీ రావాలి. కట్టు లోపలికి నీళ్ళు వెళ్ళకూడదన్న అసలు, వేళ్ళు కదిలించుకుంటా ఉండాలి, చేతి వేలు కదిలించుకుంటా ఉండాలి. అదే బాగానే ఉంది, ఇప్పుడు కూడా కదులుతున్నాయి. మణికట్టు దగ్గర అదే కదిలించుకుంటా ఉండాలి. మీకు మధ్యలో ఏమన్నా ఈ 1 week లోపు కట్టు ఏమన్నా టైట్ అయిపోయి ఎక్కువ వాపు వచ్చేసి చెయ్యి నొప్పి ఎక్కువ అయిపోతే వచ్చేసేయాలి. కట్ చేయను శశిభూషణ్ రెడ్డి అన్న సార్ పేరు. అస్సలు నీరు వెళ్ళకూడదు లోపలికి, కట్టు లోపలికి వెళ్ళకూడదు. అన్నా ఇంట్లో కడిగే ఎక్కువ వారానికి కట్టు లూజ్ అయితే మారుస్తారన్న. టైట్ ఏమి అనిపించట్లేదు కదన్నా? లేదు. స్ట్రైట్గా పెట్టు. కిందకి పైకి కదిలించచ్చు, ఏదైనా పట్టుకోండి. ఏదన్నా ఇదేమి
పట్టుకునే బ్యాగ్ ఇస్తారన్న, బ్యాగ్లో చెయ్యి ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకోవాలి. తిను చెయ్యి కిందకు వేలాడకుండా అన్న, కిందకు వేలాడకూడదు. కిందకి ఎక్కువ వదిలేస్తే వాపు వచ్చేస్తుంది అన్న. ఒక్క నిమిషం, ఇది మొత్తం తీయాలి ఇట్లా. మీకేం గుచ్చుకోవట్లేదు కదన్నా, కంఫర్ట్గానే ఉంది కదా? కాదు, కట్టేమన్నా మిస్టేక్ చేస్తే ఇది గుచ్చుకుంటుంది అనమాట. అట్లేమీ లేకుంటే నార్మల్గా ఇంట్లో ట్రిక్స్ ఉంటాయి, అదే ట్రిక్స్ ఉంటాయి. సరిపోయిందన్న, బాగుంది. అంతే అన్న, ఇట్లే పెట్టుకోవచ్చు. మీరు ఇట్లా కలిసుకుంటా ఉన్నారు, కట్ లోపల నీళ్ళు అసలు వెళ్ళకూడదు. ఓకేనా? బ్యాగ్ ఇస్తాడు, బ్యాగ్లో చెయ్యి ఇట్లా పెట్టుకోవాలి. నైట్లో కావాలంటే చెయ్యి బ్యాగ్లో తీసి పిల్లో ఉంటుంది కదా, పిల్లో మీద ఇట్లా పెట్టుకొని పడుకోవచ్చు. ఇట్లా కింది వదలద్దండి, సరేనా? కిందికి వదిలేస్తే వాపు వచ్చేసి కట్ టైట్ అయిపోతుంది. ఎట్లయినా పడుకోండి, చెయ్యి మాత్రం ఇట్లా పెట్టుకోవాలి. ఏమన్నా తల పెట్టుకోవద్దండి.